ఈరోజు మనం ఎంతో రుచికరమైన పావ్ బాజీ తయారు చేసుకోబోతున్నాం. కూరగాయలు తీసుకువద్దాం. నేను కూరగాయలను శుభ్రంగా కడుగుతాను. అవును, పరిశుభ్రత చాలా ముఖ్యం. ఉల్లిపాయలు, టొమాటోలు మరియు క్యాప్సికంలను సన్నగా తరుగుకుందాం. ఇప్పుడు బంగాళాదుంపలు, బఠానీలు మరియు క్యారెట్లను ప్రెషర్ కుక్కర్లో వేద్దాం. మనం వెన్నలో ఉల్లిపాయలను వేయించుకుందాం. ఇప్పుడు టొమాటోలను వేసి అవి మెత్తబడేంత వరకు ఉడికిద్దాం. తరువాత ఉడికించిన కూరగాయలను వేసి వాటిని బాగా మెత్తగా చేద్దాం. ఇప్పుడు పావ్ బాజీ మసాలాలో తాజా కొత్తిమీరను కలుపుదాం. అదిగో, నేను తాజా పావ్ బాజీ బన్స్ను తీసుకువచ్చాను. ఇది చాలా రుచికరంగా ఉండబోతోంది. బన్స్ను కొంచెం వెన్నలో కాల్చుకుందాం. వేడివేడి పావ్ బాజీ సిద్ధమైపోయింది. వావ్, ఇది నిజంగా అద్భుతమైన రుచితో ఉంది. ఇది ప్రేమతో వండిన వంటకం.